ఎక్కడ కూడా రాదు. అండ్ ఇట్ కలెక్టర్స్ కి ఏంటంటే ఇది వన్స్ ఇన్ ఏ సెంచురీ సార్, అంటే 3 జనరేషన్ 4 జనరేషన్ ఒకసారి ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ చేయాలన్నట్లు ఆనరబుల్ మినిస్టర్ గారు ఇది దాన్ని క్లియర్ కట్ గా కలెక్టర్స్ కి అండ్ టీమ్ కి పాస్ ఆన్ చేయాలనేది ఈ ఉద్దేశం ఉంది. మినిస్టర్ సార్కి అది ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అండ్ సెక్రటరీ అండ్ కమిషనర్ లెవెల్ కలెక్టర్స్ లో పర్టికులర్ లెవెల్ లో మనకి ఆనరబుల్ మినిస్టర్ గారు ఐ విల్ ఓన్లీ పార్టిసిపేట్ అండ్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా కానీ మనకి ఈ సర్వే ఆపరేషన్స్ అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ 2003 రిలీజింగ్ గా ఆ సర్వే సెక్రటరీ ఆపరేషన్స్ మనం కంప్లీట్ చేస్తాం. మనకి డైలీ బేసిస్ మీదనే అనుకోవచ్చు. ఆనరబుల్ మినిస్టర్ గారు రోజువారీ పడుతున్నారు అన్నది చక్కగా చేసుకోగలిగితే మా అసెస్మెంట్ ప్రకారంగా 80-90-95% కూడా మనకి దాని ఇష్యూస్ మనకి వర్క్స్ రావడం సార్ట్ అవుట్ అయినట్టు ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా ఈ ఖమ్మము భద్రాద్రి ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రైమ్ ఏరియాకు సంబంధించినట్టు సెన్సిటివ్ ఉంటుంది. ప్రైమ్ ఏరియా కాని దగ్గర కూడా మనం వాటిని ఎందుకు కొత్త చట్టాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి మోర్ దాన్ 15 months క్రాస్ అయింది, 15-16 months పూర్తయింది. దీంట్లో భాగంగా ఈ భూభారత్ ద్వారా రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కళ్ళకి పూర్తి న్యాయము భద్రత జరుగుద్దని రైతన్నలు భూములున్న ఆసాములందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే భూములున్న ఆసాములకి భద్రత కల్పిస్తామని పూర్తి విశ్వాసము ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తదుపరి మనం భూభారత చట్టంలో దానికి సంబంధించిన అంశాన్ని ఇన్కార్పొరేట్ చేసి విధి విధానాలు మనం ఏర్పాటు చేసుకొని ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఈ సాదా బైనామాల అంశము పెండింగ్ ఉంటే దాన్ని సిసిఎల్ఐ గారు అడిషనల్ జనరల్ గారు టైం టు టైం ఫాలోఅప్ చేసి ఆ కేసుని మనం విత్డ్రా ఏది కోర్టులో కొట్టించుకోగలిగాం. దానికి సంబంధించిన సమస్యలు రొటీన్గా అనేక పర్యాయాలు నేను సిసిఎల్ఐ గారు రాజీవ్ గాంధీ గారు అనేక పర్యాయాలు కొంతమంది కలెక్టర్లతో 1-to-1 కూడా మాట్లాడటం